ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా చూస్తున్నావు? అవి నీ బట్టలే, తీసుకుని పో. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావే? ఏమండి, మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదే కదా. తప్పుకి పనిష్మెంట్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా నీకు. అమ్మా, ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ చూసుకోకుండా ఇచ్చింది లోకేశ్వరి. తప్పు అది చేస్తే వదినకి పనిష్మెంట్ ఏంటమ్మా? మర్చిపోయారా అప్పుడే? నా ఇంటి వారసుణ్ణి పొట్టన పెట్టుకుని ఈ లోకేశ్వరిని ఇంట్లో నుంచి గెంటేస్తుంటే ఆపి ఏం చెప్పిందది? లోకేశ్వరి ఏ తప్పు చేయకుండా చూసుకుంటాను. ఒకవేళ అది కాని తప్పు చేస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా అది నేనే అనుభవిస్తాను అంది కదా. ఇప్పుడు లోకేశ్వరి తప్పు చేసింది కాబట్టి ఆ బాధ్యత అంతా అదే తీసుకోవాలి. పనిష్మెంట్ ఇదే అనుభవించాలి. నేనప్పుడే చెప్పానే, పనిష్మెంట్ లో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందని కూడా. కానీ ఇంత తొందరగా లోకేశ్వరి తప్పు చేస్తుందని, ఇంత తొందరగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతావని నేను అనుకోలేదు. అది కాదత్తయ్యా, అది చూడు, అనవసరంగా మెడ పట్టుకుని బయటికి గెంటేసే పరిస్థితి తీసుకురాకు. నేను మాట అంటే మాటే, నువ్వు మాట మీద నిలబడు. పో పో బయటికి. ఇది అన్యాయం అమ్మా. ఏదన్యాయం అండి? తను వెళ్ళదమ్మా. తను బయటకు వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. ఏంట్రా? అవునమ్మా, ఎక్స్పైర్ అయిపోయిన మందులు అక్కడికి ఎలా వచ్చాయో తెలీదు. రోజు మందులు ఇచ్చే గుండమ్మ అవి ఎందుకు చూసుకోలేదో తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.